ఏం పేరు పెద్దమ్మా? నా పేరు బబిత. బబిత. ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాను. ఇంతకుముందు టిఫిన్ సెంటర్ చేసేదాన్ని, ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఇట్లా అయినాయని ఇంట్లోనే ఉంటున్నాను. ఇంట్లోనే ఉంటున్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా పెద్దమ్మ, మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు. ఏమంటారు జనాలు ఇక్కడ? ఇక ఒక్కొక్కరికి చెప్తారు. కొందరికి ఏమైతుంది, ఫస్ట్ మెయిన్ పింఛన్ల గురించి ప్రాబ్లం ఏంటంటే, పింఛన్లు ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళకి పింఛన్ వస్తలేదు. ఆధార్ కార్డుల మీద ఇష్టం వచ్చినట్టుగా రాసిరప్పుడు. ఇప్పుడు ఏమో సరి చేయాలంటే సరి చేస్తే నువ్వు దొంగ లెక్కలు రాసినావు అని అంటారు. కానీ అది కాదు, ఫస్ట్ ముఖ్యంగా వయసు చూడాలి. ఇప్పుడు మనిషి వయసు చూసి మాట్లాడుకోవాలి. చాలా వయసు అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పింఛన్ ఒకటి ఆయన పెట్టిండు కనుక పింఛన్ ఉంటేనే బాగా అన్నట్టుగా ఆలోచన చేస్తుండ్రు. పింఛన్ ఉన్న వాళ్ళకు, వయసు ఉన్న వాళ్ళకు రావట్లేదు, వయసు లేని వాళ్ళకే వస్తుంది. ఒకటి ఉన్నోళ్ళకే వస్తుంది, లేని వాళ్ళకి వస్తలేదు. మరి ఇది ఎంతవరకు కరెక్టో మరి ఆ రాజకీయ నాయకులకే ఎరక ఉండాలి. ఎట్లా ఉంది పెద్దమ్మా ఈ 4 నెలలు అయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి? ఏమన్నా చేస్తున్నారా పనులు? చేస్తుర్రా అంటే అది మన దాకా అందుతలేదు. ఇప్పుడు నేను చెప్తున్నది గరీబోళ్ళకి అందుతలేదు ఏ పొజిషన్. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నాడు, మాకు ఇంతవరకు కరెంట్ రాదు. మా ఇల్లు చూడ ఎట్లుందో, కాంప్లెక్స్లు ఉన్న వాళ్ళకు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అవునా? మాకు రానే లేదు. ఎందుకు ఫ్రీ కరెంట్ రాలేదు? ఎందుకంటే నేను గవర్నమెంట్ ని అడగాలి, నేను నువ్వు అంతే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వస్తుంది, మాకు రానే లేదు. గవర్నమెంట్ ఇంతవరకు ఫ్రీ కరెంటే రాలేదు మాకు. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. కిషన్ రెడ్డి ఉన్నాడు, తర్వాత పద్మరావు గౌడ్ ఉన్నాడు, ఆ తర్వాత ఇంకో ఆయన ఉన్నాడు. ఎవరు గెలుస్తారు పెద్ద మేడ? ఇక పబ్లిక్ చేతులు ఉంటది. ఎక్కువ మీరు కూడా పబ్లికే కదా, కారు అనుకుంటారు. మరి ఏమో చూద్దాం, కారు వస్తుందా మరి ఏదో వస్తుందో చూద్దాం. ఇక మొత్తం దగ్గరకు వచ్చే సూచన వరకు మారిపోతున్నారు పబ్లిక్ కూడా. మరి ఎట్లా నడుస్తుందో చూడాలి. ఎట్లా మరి కిషన్ రెడ్డి అంత పెద్ద మంత్రి ఉండే ఇక్కడ ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా మీకు? కిషన్ రెడ్డి అన్నట్టుగా ఏమంతా చేయలేడు. ఇప్పుడు మోడీ మాత్రం అక్కడ ఉన్నాడు గనక అక్కడ మంచిగా జరుగుతుందో అని అంటారు. అంతే అంటారు. మనకు తెలిసింది ఏం లేదు. మనకి అంత దాకా తెలియదు కదా. సీరియస్లీ పెద్దమ్మా, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుండే? ఆ ప్రభుత్వం నచ్చింది నెక్స్ట్. మా ఆయనకు ఇప్పుడు 62 ఏళ్ళు ఉంది. మళ్ళా మా బావ కూడా ఇప్పుడు దగ్గర 65 ఏళ్ళ దాకా ఉంటారు. ఆయన కూడా పింఛన్ రాలేదు. వయసు లేని వాళ్ళకి వస్తుంది. మా ప్రాబ్లమ్స్ అది. ఈ వయసు అయిపోయిన వాళ్ళకి రావాలి. గవర్నమెంట్ మళ్ళీ గరీబోళ్ళకి వస్తలేదండి. ఇక్కడ పోయి ఉన్నోళ్ళకి. ఇప్పుడు గరీబోళ్ళ పాలన, మేము గరీబోళ్ళని తీసుకొచ్చినాం అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఇస్తారా మరి? ఏమో ఇంతవరకు మాకైతే ఏమందలేదు. మాకు ₹1 ఎవరికి వేస్తారు మరి ఓట్లు ఈసారి? మనకు మంచి చేయాలి అనుకున్న వాళ్ళకి వేయాలి. అంతే, మనకు మంచి జరుగుతుంది ఈయన తోటి అనుకున్నప్పుడు వాళ్ళకే వేయాలి. కానీ మన దాకా మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా గానీ మా దాకా వస్తలేదు. అదొకటి ఉంది ప్రాబ్లం. సరే, ఇప్పుడు ఇద్దరు ఇట్లా కిషన్ రెడ్డి గెలుస్తాడా లేకపోతే పద్మరావు గౌడ్ గెలుస్తాడా? పద్మరావు గౌడ్ గెలుస్తుండొచ్చు అంతే.